రోహిణి గుణ ప్లాన్ని తిప్పికొట్టి శివబాలుని కలిపిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణి గుణ ప్లాన్ని తిప్పికొట్టి శివబాలుని మీనా ఎలా కలిపింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే శివ మందు తాగుతున్నాడు, చెడిపోతున్నాడు అన్న విషయం మీనాకు చెప్పాలని ఆ అర్ధరాత్రి పూట ఎందుకులే చెప్పడమని మరుసటి రోజు ఉదయాన్నే మీనా రమ్మని ఫోన్ చేసి మరీ పార్వతి విషయం మొత్తం చెప్తుంది. అది విన్న తర్వాత మీనా చాలా బాధపడుతుంది. వీడసలు ఇలా ఎందుకు తయారవుతున్నాడమ్మా అని చెప్పాను కానీ ఆ గుణగాడు జట్టు పట్టొద్దని ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవట్లేదమ్మా. నువ్వు చెప్తేనే వాడు వింటాడు. ఇంతకీ వాడు ఎక్కడా అనగాని ఎక్కడున్నాడు? ఎప్పుడో రాత్రి అర్ధరాత్రి దాటాక తాగి వచ్చాడు. ఉదయం ఒక పక్క తెల్లారక ముందే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎంత చెప్తున్నా వెళ్ళొద్దు అని చెప్తున్నా నేను గుణ దగ్గర పని చేస్తున్నాను అంటూ మా మాట కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయాడమ్మా. ఏం చేయాలి చెప్పు? ఎంత చెప్పినా వాడి మా మాట వినడం లేదు. ఆ శివ గుణగాడికి బానిసైపోయాడు, మన చెయ్యి దాటిపోయాడు అంటూ ఎంతగానో బాధపడుతుంది. ఇంకా పార్వతి అయితే నువ్వు బాధపడకమ్మా అని చెప్పి ఇంకా ఆ గుణగాడిని వదిలిపెట్టానని ఎంతో ఆవేశంగా గుణగాడి దగ్గరికి బయలుదేరుతుంది. అమ్మ మీనా వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా అని ఎంతలా చెప్తున్నా కానీ మీనా ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇదేంటి మీనా ఏదో వాడికి నచ్చ చెప్తుంది అనుకుంటే ఆ గుణగాడితోటే గొడవ పడుతుంది. ఇప్పుడు ఆ గుణగాడు మీనాని ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఏదో ఒకటి చేయాలి. అల్లుడు గారికి ఫోన్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించట్లేదని వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది. బాలుకి ఫోన్ చేసేసరికి చెప్పండి అత్తయ్య గారు అనగానే బాబు బాలు అని చెప్పాను కానీ ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఏం జరిగింది అనగానే శివ గురించి మీనాకు చెప్దామని మీనాను రమ్మన్నాను బాబు. మీనాకు శివ గురించి చెప్పాను. శివ మా చేయి దాటిపోయాడు, కొంచెం మందది తాగుతున్నాడు. మీనా కొంచెం కోపడినట్టు చెప్తుంది కదా, అక్క మాట వింటాడు అన్న ఉద్దేశంతో చెప్తే మీనా కోపంగా గుణగాడి దగ్గరికి బయలుదేరింది బాబు. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అయ్యో అలాగే మీరెందుకు చెప్పారు, సరే నేను చూస్తానని గబగబా బాలు వెళ్తాడు. బాలు అక్కడికి వెళ్ళేసరికి మీనా గుణతో గొడవ పడడం, గుణ ఒక్క తోపు తోయడంతో వెళ్ళి అక్కడ ఉన్న అరమరికి తగులుకోవడం, తలకు దెబ్బ తగలడం జరిగి గుణగాడిని చిత్తకు కొడతాడు బాలు. వెంటనే మీనాను తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు. ఇదేంటి బాలు కూడా ఫోన్ చేయలేదని హడావుడిగా మళ్ళీ మీనాకు ఫోన్ చేసేసరికి హాస్పిటల్లో ఉన్నాము అని చెప్పాను కానీ గబగబా ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. గుణాకు ఫోన్ చేసి సుమతి చెప్తుంది, నీ వల్లేరా ఈరోజు అక్కకి ఈ పరిస్థితి పట్టింది. గుణగాడు మంచోడని నువ్వనుకుంటున్నావు, వాడేమీ మంచివాడు కాదు. అక్కని కూడా కొట్టాడు, అక్క తలకు గాయమైంది, కావాలంటే నువ్వేరా హాస్పిటల్కి అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా హాస్పిటల్లో చూస్తాడు మీనాని. వాడిని వదిలిపెట్టానని చాలా ఆవేశంగా వెళ్ళేసరికి ఏంటన్నా అలా చేసావు అనగానే చేస్తే చేయనివ్వనరా, మీ బాలు మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఈ శివగాన్ని నేను వాడుకుంటున్నాను. వాడేమన్నా నాకు అవసరం ఏంటి? వాళ్ళ అక్కొచ్చి నన్ను గొడవ పడినట్టు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? దాని ప్రాణాలు తీయడానికైనా వెనక నాకు అడ్డొస్తే ఎవరినైనా ఏదైనా చేస్తాను అంటూ మాట్లాడడంతో ఒక్కసారిగా మాటలన్నీ విన్న శివ, నిన్ను ఎంతగా నమ్మాను, చాలా తప్పు చేశాను, నిన్ను నమ్మి నేను మోసపోయాను, మా ఇంట్లో వాళ్ళను కూడా లెక్క చేయలేదు, నువ్వే నాకు ఎక్కువ అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు అని ఎంతగానో బాధపడతాడు. అది కాదురా శివ, నేను కావాలని చేయలేదు అనగాని వద్దు, ఇంకేం చెప్పద్దు, నేను ఇంకేమీ వినను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇదేంటన్నా శివ ఇంకా నీ దగ్గరికి రాడన్నా, శివ ఇంకా నీ చేయి దాటిపోయినట్టేనా, అయినా వాడేంటన్నా నీ దగ్గర పనిచేసి నిన్ను లోకు చేసినట్టు మాట్లాడి మరీ వెళ్తున్నాడు అని చెప్పాను కానీ వదిలిపెట్టనురా. ఆ బాలుగాడికి ఈ శివగాడికి ఒకేసారి షాక్ ఇవ్వకపోతే చూడు అని చెప్పి ఇంకా గుణ అంటాడు. ఇంకిక్కడ రోహిణికి వర్ధన్ ఆల్రెడీ ఫోన్ చేసి
రూపాయలు డిమాండ్ చేశాడు కదా. రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఎలా డబ్బులు తీసుకురావాలో, ఎక్కడి నుంచి తీసుకురావాలో ఏమీ అర్థం కాక ఇంకా రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోజ్ని అడగడానికి ఆల్రెడీ 1,75,000 మోసం చేశారు. ఇంకెక్కడి నుంచి తీసుకొస్తారు? ఎలా తీసుకురావాలో తెలియని రోహిణి గుణాని అడగడం తప్ప వేరే ఆప్షన్ లేదని సరాసరి గుణ దగ్గరికి వెళ్తుంది. గుణ దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటి ఎలా వచ్చారు? ఏదైనా డబ్బులు అవసరమైతేనే కానీ మీరు ఇక్కడికి రారు కదా అని చెప్పాను. కానీ అవును, చాలా ఎమర్జెన్సీ, నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి అనగానే, అంత ఎమర్జెన్సీ ఎందుకు 1,00,000 రూపాయలు అని మాట్లాడుతూ ఉండగానే, అవసరం, నన్నొకడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడు అడ్డు లేకుండా ఎవరూ చేయలేకపోతున్నారు, ఆల్రెడీ మీకోసారి చెప్పాను, అయినా మీరు ఏమీ చేయలేకపోయారు అంటూ మాట్లాడేసరికి, ఇప్పుడేంటి వాడు అడ్డు తొలగిపోవాలి అంతేనా అని చెప్పాను. కానీ అవును అంతే అని చెప్పనేసరికి, దానికి సమానంగా నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఏం హెల్ప్ చేయాలి అని చెప్పాను. కానీ బాలు దగ్గరున్న ఫోన్ కొట్టేయాలి, బాలు దగ్గరున్న ఫోను నాకు కావాలి అనేసరికి, బాలు ఫోన్ మీకెందుకు అని చెప్పాను. కానీ అదంతా మీకు అనవసరం, నేను వీడి బాధ మీకు లేకుండా చేస్తాను, మీరు మాత్రం నాకు బాలు ఫోన్ ఇస్తే చాలు అని చెప్పనేసరికి, బాలు ఫోన్ మీకు కావాలా, సరే ఇస్తాను అని చెప్పాను. కానీ చాలా జాగ్రత్త, నువ్వు కొట్టేశావు అన్న విషయం తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోడా బాలు అని చెప్పి మాట్లాడుతుండగానే, సరే నేను బాలు ఫోన్ కొట్టి మీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్తుంది. చెప్పేసరికి ఇంకా బాలు ఫోన్ కొట్టేయాలంటే బాలు ఎప్పుడు ఫోన్ తోటే కదా ఉంటాడు, ఫోన్ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడు. ఇంకా రోహిణి బాలు ఫోన్ కొట్టేయడానికి చాలాసార్లు ప్రయత్నించినా ఎప్పుడు కూడా అవకాశం దొరకదు. ఫోన్ కొట్టేయాలి అని ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ అవకాశం దొరకకపోవడంతో ఎలా ఫోన్ కొట్టేయాలి, ఏ రకంగా ఫోన్ కొట్టేయాలి అని ఆలోచనలో పడుతుంది రోహిణి అయితే. ఇంకా అలా అనుకున్నది, ఒకరోజు బాలు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీనా ఫోన్కి ఫోన్ చేస్తాడు వేరే రాజేష్ సెల్ నుంచి. మీనా, నేను ఫోన్ మర్చిపోయాను, ఛార్జింగ్లో పెట్టి మర్చిపోయాను, ఆ ఫోన్ని తీసి జాగ్రత్తగా ఉంచు అనగానే, సరేనండి అని చెప్పి, ఏంటో ఈయన ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవడం ఏంటో అనుకుంటూ మీనా కాస్త ఫోన్ తీసుకుని పైన రూమ్లో సొరుగులో పెడుతుంది. సొరుగులో పెట్టేసరికి, ఈ సొరుగులు ఎందుకు, ఆయన వచ్చి షర్ట్లో కదా వెతుక్కుంటారు, ఈ సొరుగులు అవి ఎందుకని షర్ట్ పాకెట్లో ఫోన్ పెట్టేసి మీనా వాష్రూమ్లోకి వెళ్తుంది. మీనా ఫోన్ మర్చిపోయాడు అన్న మాట విన్న రోహిణి, ఇదే సరైన అవకాశం, బాలు ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయాడు కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫోన్ తీసుకువెళ్ళి ఇచ్చేస్తే ఎవరి మీద ఎలాంటి అనుమానం రాదు. మీనా కూడా వాష్రూమ్లో ఉందని గబగబా రోహిణి మీనా వాళ్ళ గది దగ్గరికి వస్తుంది. మీనా వాళ్ళ గది దగ్గరికి వచ్చేసరికి, మీనా వాళ్ళ గదిలో ఎక్కడ పెట్టింది మీనా అని వెతుకుతూ ఉండగా పాకెట్లో బరువుగా కనిపిస్తుంది. పాకెట్ జోబీలో కనిపించేసరికి పాకెట్లో చేయి పట్టి ఫోన్ తీసి, ఈ ఫోన్ అసలు గుణగాడు ఎందుకు అడుగుతున్నాడు, ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు, బాలు ఫోన్ ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి రోహిణి అక్కడి నుంచి ఫోన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. థింగర్ది అక్కడే ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. బాలు ఫోన్కి ఎలాంటి లాకు పెట్టుకోడు, తన ఫోన్లో ఏం సీక్రెట్స్ ఉంటాయి, తన ఫోన్ ఎవరు ఓపెన్ చేస్తారు అన్న ఉద్దేశంతో లాక్ ఏమీ పెట్టుకోకపోవడంతో ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉండగానే మీనా అప్పుడే బాత్రూంలోంచి వచ్చేసేసరికి రోహిణి ఫోన్ చూస్తూ కరెక్ట్గా ఏ వీడియో అయితే ఉందో ఆ వీడియో దగ్గరికి వచ్చేసేసరికి మీనా రావడంతో రోహిణి ఫోన్ చేతిలో ఉండేసరికి, ఏంటి రోహిణి, మా ఆయన ఫోన్ నువ్వు చూస్తున్నావేంటి, అసలు నీకు ఈ గదిలో పనేంటి, మా ఆయన ఫోన్ చూడవలసిన అవసరం ఏముంది అనగానే, అది మీనా సారీ మీనా అని చెప్పి ఫోన్ ఇచ్చి వెళ్ళబోతూ ఉండగా రోహిణి చేతినైతే మీనా పట్టుకుంటుంది. చెప్పు రోహిణి, నువ్వు అసలు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు, వచ్చిన దానివి నా కోసం వచ్చావు అనుకుంటే మా ఆయన ఫోను ఎందుకు తీయవలసిన పరిస్థితి వచ్చింది, మా ఆయన ఫోను తీసే అవసరం నీకేమొచ్చింది అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా మీనాకు ఏం చేయాలో అర్థం కాదు.
రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు ఫోన్ గురించి అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి, ఎలా సమాధానం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలి అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీనా. రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఇంకా అది కాదు మీనా అని చెప్పాను. కానీ చెప్తావా చెప్పవా అనగానే, ఏంటి చేయి పట్టుకున్నావు అనగానే, చేయి పట్టుకోవడం కాదు, నువ్వు అసలు మా ఆయన గదిలోకి ఎందుకు వచ్చావు, ఎందుకు ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించావు అంటూ అడుగుతూ ఉండగానే ఈలోపు గుణ అదే సమయానికి రోహిణికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో ఫోను ఆటోమేటిక్గా లిప్ అయిపోతుంది. ఫోన్ లిప్ చేసి, హలో ఫోన్ తీసావా, బాలుగాడి ఫోన్ తీసావా అంటూ గుణగాడు చెప్తూ ఉండగా రోహిణి ఆ కంగారులో ఫోన్ని కట్ చేస్తుంది. ఫోన్ చేసింది ఇప్పుడు ఆ గుణగాడితో నీకేంటి, వాడు నిన్నెందుకు ఫోన్ తీసావా అని అడుగుతున్నాడు, అసలు మా ఆయన ఫోన్ తీయవలసిన అవసరం వాడికేముంది చెప్పు అని చెప్పి చెంప పగలగొడుతుంది మీనైతే. చెంప పగలగొట్టేసరికి చెప్తాను, ఏమో నాకు తెలీదు, నాకు డబ్బులు కావాలని గుణ దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఇస్తాను కానీ నాకు ఒక హెల్ప్ చేయమని బాలు ఫోన్ తీసుకురమ్మని చెప్పాడు. ఎందుకో ఏంటో నాకు తెలీదు, అంతే మీనా, అంతే, అంతకు మించి ఏమీ లేదు, నన్ను వదిలేయని చెయ్యి విధించుకుని వెళ్ళిపోతుంది. ఇంతకీ ఫోన్లో ఏముంది, ఆ గుణగాడు ఎందుకు ఫోన్ తీసుకురమ్మంటున్నాడు, మా ఆయన ఫోనే తీసుకురమ్మని చెప్పడానికి కారణం ఏంటి, వాడు కావాలనుకుంటే కాస్ట్లీ ఫోన్ కొనుక్కోగలడు, మరి మా ఆయన ఫోనే ఎందుకు తెమ్మంటున్నాడు అని ఆలోచనలో మీనా ఫోన్ ఇలా ఓపెన్ చేసి చూసేసరికి వీడియోస్ ఉండేసరికి మీనా ఆటోమేటిక్గా వేలు అలా పైకి జరపడంతో కింద వీడియో కనిపిస్తుంది. ఇదేంటి రోడ్డు వీడియో ఏదో ఉంది అని చూసి వెంటనే వీడియోను ఓపెన్ చేసి చూసేసరికి ప్రభావతి బ్యాగ్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉండగానే వెనకాల ఇద్దరు బైక్ మనుషులు వచ్చి బ్యాగ్లో డబ్బులు హ్యాండ్ బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయేసరికి ఇదేంటి, అత్తయ్య దగ్గర డబ్బులు ఎవరు దొంగతనం చేశారు, అసలు డబ్బులు తీయవలసిన అవసరం ఏముంది, ఈ వీడియోలో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని మళ్ళీ వీడియోని ప్లే చేసేసరికి ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకునడంతో పక్క వీధిలోంచి కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా ఆ మొహానికి వేసుకున్న మాస్క్ తీసి ఆ డబ్బులు హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసుకుని చూసి శివ గుణ ఇద్దరు ఫేస్లు కనిపిస్తాయి. ఒక్కసారిగా మీనా ఫోను అలా పట్టుకుని వదిలేసి మళ్ళీ గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఆ రోజు శివని కొట్టడానికి కారణం ఇదన్నమాట. ఆ గుణగాడు ఇప్పుడు శివగాడిని బెదిరించడం కోసమో లేక వాడిని ఏదైనా చేయడం కోసమో ఈ ఫోన్ కావాలని అడుగుతున్నాడు. మా ఆయన శివ గురించి చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించి కావాలని వదిలేశారు. ఎందుకంటే ఈ విషయం ఎక్కడ బయట పడిపోతుందో అన్న భయంతోని, అన్న ఉద్దేశంతో మీనా నా భర్తను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి వెంటనే ఇంకా వీడియో పట్టుకుని సరాసరి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పటికే తలకు దెబ్బ తగిలింది కదా. అమ్మ మీనా, నువ్వేంటమ్మా ఎలా వచ్చావు, అసలు వీడియో తలకు దెబ్బ తగిలింది కదమ్మా, ఇప్పుడెందుకు వచ్చావు అనగానే, ఇంతకీ శివ ఎక్కడున్నాడమ్మా అని చెప్పనేసరికి శివ ఇక్కడే ఉన్నాడమ్మా అని చెప్పి ఇంకా శివని పిలవడంతో రావడంతో చెంప చెల్లు అనిపిస్తుంది. వాడేం చేశాడే, వాడిని ఎందుకు కొడుతున్నావు, ఆ గుణగాడి దగ్గరికి కూడా వెళ్ళడం లేదు కదా అనగానే, అసలు వీడు ఏం చేశాడో తెలుసమ్మా, నా భర్త వీడి చెయ్యి విరగొట్టినందుకు ఏమాత్రం ఫీల్ కావట్లేదు, ఎందుకో ఏంటో ఎంత కక్ష ఎందుకు పెంచుకున్నారు వీడి మీద అని అనుకున్నాను. ఇప్పుడు నాకు అంతా అర్థమైందమ్మా అని చెప్పాను. కానీ ఏమైందమ్మా, ఏం జరిగిందా, వీడు చేసిన ఎదవ పని వల్లే మా ఆయన వీడిని దూరం పెట్టారు, మా ఆయన కావాలని వీడిని దూరం పెట్టారు అనేసరికి, ఏంటమ్మా మీనా ఏం మాట్లాడుతున్నావు, మీ ఆయన కావాలని దూరం పెట్టడం ఏంటి అంటే, వీడు ఏం వెదవ పని చేశాడు అనగాని, ఏం చేశాడా, ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా నీకే అర్థమవుతుంది అని వీడియోని చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది అంటే, మీ అత్తగారి దగ్గర డబ్బులు దొంగతనం చేసింది శివనా అని చెప్పాను. కానీ ఈ విషయం తెలిసే మా ఆయన శివను కొట్టాడమ్మా, చెయ్యి విరగొట్టాడు. కానీ వీడు ఏం చెప్పాడు, ఆ గుణగాడితో కలిసి తిరగడం వల్లే ఇలా జరిగింది అని చెప్పాడు కదా,
ఎంత మోసం చేశాడో చూసావా, వీడు ఎన్ని అబద్ధాలు చెప్తూ ఎన్ని నాటకాలు ఆడాడో చూసావా అని చెప్పని ఇంకా మీనా అయితే ఎంతగానో బాధపడుతుంది. అక్క ప్లీజ్ అక్క, నేను ఇదంతా కావాలని చేయలేదక్క, ఏదో అలా జరిగిపోయిందక్క, ప్లీజ్ అక్క అని చెప్పాను. కానీ ఏం జరిగిపోయిందిరా, ఏం కావాలని చేయలేదు చెప్పు. నువ్వు ఇంట్లో వాళ్ళని ఇంత మోసం చేస్తావని అనుకోలేదురా. ప్రతి క్షణం నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాము. మా ఆయన కూడా నిన్ను ఎన్నోసార్లు హెచ్చరించాడు, కానీ నువ్వు ఏం చెప్పావు, మా ఆయన్నే తప్పు పడుతూ తప్పు మా ఆయనే చేసినట్టుగా ఎన్నోసార్లు మాట్లాడావు. ఎప్పుడూ నేను బాధపడలేదు. కానీ ఈరోజు చూసావా, మా ఆయన ఏ తప్పు చేయకపోయినా నువ్వే మా ఆయన తప్పు చేసినట్టు క్రియేట్ చేసి ఎంత మోసం చేశావో, ఎన్ని నాటకాలు ఆడేవో అనగానే కావాలని చేయలేదక్క. ఆ రోజు మీ అత్తగారు నీ మీద కోప్పడ్డం, నేను దొంగతనం చేయకపోయినా నా మీద దొంగనే నింద వేయడంతో మీ అత్తగారి మీద కోపం కలిగింది. అందుకే మీ అత్తగారికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ దొంగతనం చేశాను అనగాని నీకేమైనా పిచ్చా ఏంట్రా? మా అత్తగారు నన్ను ఒక మాట అంటే నువ్వు చూసి తట్టుకోలేకపోయావు. సరే ఒప్పుకుంటాను. ఇప్పుడు మా అత్తగారు నిన్ను దొంగ అన్నందుకు నువ్వు దొంగతనం చేశాను అంటున్నావు. మరి ఇప్పుడైనా సరే నువ్వు చేసింది దొంగతనమే కదా, అంటే మా అత్తగారు అంటే నువ్వు నిజం చేసావన్నమాట అని చెప్పాను. కానీ అంత దూరం ఆలోచించలేదక్క. నిన్ను బాధపెట్టి మీ అక్కని బాధపెట్టిన ప్రభావతి బాధపడాలి అని గుణ సలహా ఇవ్వడం వల్లే నేను ఇలా చేశానే తప్ప వేరే ఉద్దేశం కాదక్క, నన్ను అర్థం చేసుకో అక్క అని చెప్పాను. కానీ ఏం అర్థం చేసుకోవాలరా, ఇంత దారుణంగా ఈ రకంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదురా. ఎదుటి వాళ్ళు తప్పు చేశారు అని మనము అదే తప్పు చేస్తే వాళ్ళకి మనకు ఏం తేడా ఉంటుంది? అయినా మా అత్తగారికి ఇష్టం లేకుండానే నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. అందుకే మా అత్తగారికి నేను నచ్చను. ఈరోజు నచ్చకపోవచ్చు, రేపు నచ్చొచ్చు. ఏమో ఈరోజు ఎలా ఉన్న అత్తగారు రేపు మారొచ్చేమో కదా. నువ్వు దొంగతనం చేసింది నువ్వేనన్న విషయం తెలిస్తే నాకు కాపురం ఉంటుందా? నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. అప్పుడు నువ్వు మా అత్తగారి మీద కక్ష తీర్చుకున్నట్టు కాదు, నీ అక్క జీవితాన్ని నువ్వే నీ చేతులారా నాశనం చేసినట్టు. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుందా అనగానే అంత దూరం ఆలోచించలేదక్క అని చెప్పాను. కానీ అయితే వెళ్ళి మీ బావని క్షమాపణ అడుగు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను బావా అని చెప్పి క్షమాపణ అడుగు అనగానే ఖచ్చితంగా అడుగుతానక్క. నేను ఆ బావ విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను. నీ జీవితం ఏమైపోతుందా అని నేను ఆలోచించలేకపోయాను. బావను క్షమాపణ అడుగుతాను అని చెప్పనేసరికి ఇంటికి వచ్చి అడిగితే ఎందుకో ఏంటో అని మా అత్తగారు ఆరా తీస్తుంది. మీ బావని నేను గుడి దగ్గరికి రమ్మని చెప్తాను, నువ్వే మీ బావను అక్కడే క్షమాపణ అడుగు అని చెప్పి ఇంకా శివకు చెప్తుంది. సరే అక్క అని మొత్తం నలుగురు కూడా గుడి దగ్గరికి వెళ్తారు. బాలుని అక్కడికి రమ్మని చెప్పనేసరికి ఎందుకు మీనా అని చెప్పాను. కానీ మీరు రండి అని చెప్పనేసరికి ఫోన్ లేదు కదా బాలు దగ్గర, రాజేష్కి ఫోన్ చేసే రమ్మని చెప్తుంది. మీ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది అనగానే సరే అని ఇంకా బాలు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చేసరికి మీనా లోపల ఉందని చెప్పి గబగబా లోపలికి వెళ్ళేసరికి ఏంటి మీనా ఇక్కడికి రమ్మన్నావు అనగానే ఎందుకండి నా దగ్గర అబద్ధం చెప్పారు, నిజం దాచిపెట్టారు, నా తమ్ముడు తప్పు చేశాడు అని నాకు మీరు ఎందుకు చెప్పలేదండి అని చెప్పాను. కానీ అది మీనా అని చెప్పాను. కానీ మీ ఫోన్లో ఉన్న వీడియో చూశానండి. అవును బాబు, మేము కూడా చూసాము. మా శివ చెయ్యి విరగొట్టావు అంటే పిల్లవాడని చూడకుండా చెయ్యి ఎందుకు విరగొట్టావా అని చాలా బాధపడ్డాము. కానీ నువ్వు చేసింది ఏమాత్రం తప్పు కాదని నాకు అర్థమైంది. నువ్వు తప్పు చేయలేదు, నా కొడుకు విషయంలో బాధ్యతగా ఉన్నావు. వాడు నీ బిడ్డ లాంటి వాడే కాబట్టి తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి అన్న ఉద్దేశంతోనే అలా చేశావు అని అర్థమైంది. నేను కావాలని చేయలేదత్తయ్య, వాడు బాగు కోసమే చేశాను అని చెప్పాను. కానీ నన్ను క్షమించు బావా అంటూ వచ్చి కాళ్ళ మీద పడతాడు. శివ అని చెప్పాను. కానీ నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలనో నన్ను క్షమాపణ కోరాలనేదో కాదురా నాకు కావాల్సింది, నీలో మార్పు రావాలి. నువ్వు మీ అక్క వీళ్ళు ఆలోచించినట్టుగా లేదు బావా, నువ్వు నా భవిష్యత్తు గురించి ఆలోచించావు. నేనే మూర్ఖుల్లా ప్రవర్తించాను. ఆ గుణాయే నాకు గొప్ప అన్నట్టు ఆలోచించాను. కానీ వాడు ఎంత వెదవో నాకు అర్థమైంది. మా అక్కనే కొడతాడా వాడు?
వాడిని వదిలిపెట్టననగానే, వద్దు శివ, వాడి జోలికి వెళ్ళకు, నువ్వు చక్కగా కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకో, మీరిద్దరూ సంతోషంగా కలిసి బావా బామ్మద్దుల్లా కలిసి ఉంటేనే మా అమ్మ వాళ్ళకైనా నాకైనా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇంకా మీనా చెప్పడంతో, సరేనక్క, బావా నన్ను క్షమించు బావా అనగానే, నిన్ను ఎప్పుడో క్షమించేశాను అనేసరికి ఇంకా శివ ఇద్దరు కూడా హత్తుకునేసరికి చాలా సంతోషమైపోతుంది మీనాకు, ఇటు వీళ్ళకి కూడా. అవును, వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలానే ఉండాలి, ఎప్పటికీ ఇలా ఉంటే ఇంకా ఏ గొడవలు ఉండవమ్మా, ఇదేదో ముందే చెప్పుంటే సరిపోయేది కదా మా బాబు, అప్పుడే శివను మార్చేవాళ్ళం కదా, ఎప్పుడు ఎలా మారాలో అప్పటికి అలాగే మారుతారత్తయ్య. మీకు ఈ విషయం చెప్పి శివ దొంగతనం చేశాడు అంటే మీరు తట్టుకోలేరు. ఒక్కసారి బైక్ దొంగతనం చేసినందుకే మామయ్య గారు మీ కుటుంబం నుంచి దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ శివ అదే బాటలో నడుస్తున్నాడు అంటే మీరు తట్టుకోగలరా? మీకు జరగరాంది ఏదైనా జరిగితే వీళ్ళకి ఎవరు పుట్టిల్లు అనేది లేకుండా పోతుంది. అందుకే ఏదైనా శివ మారాలి అనుకున్నానే తప్ప శివను శిక్షించాలి అన్నది నా ఉద్దేశం కాదత్తయ్య గారు, అర్థం చేసుకోండి అనగాని, లేదు బాబు, నువ్వే మమ్మల్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నావు, మేమే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము, నువ్వు ఇలా ఆలోచిస్తావని మేము తెలుసుకోలేకపోయాము. చాలా థ్యాంక్స్ బాబు, మా కుటుంబం గురించి ఆలోచించినందుకు అనగానే, మీరు ఎప్పుడో ఒక మాట అంటారు, మీ ఇంటి పెద్ద కొడుకుని నేనని. మరి పెద్ద కొడుకు అంటే కుటుంబ బాధ్యత తీసుకోవాలి కదా, అందుకే మీ కుటుంబ బాధ్యత నాది అని తీసుకున్నాను. మీరు ఎప్పుడు నా కుటుంబం ఎప్పటికీ మీనా సంతోషంగా ఉండాలి అంటే తన పుట్టిల్లు కూడా సంతోషంగా ఉండాలి. తన కళ్ళల్లోంచి కన్నీళ్లు రాకుండా నాకున్న సంపాదనతో మీనాని ఎప్పటికప్పుడు నేను ప్రేమగానే చూసుకుంటాను. ఆస్తులు అంతస్తులు ఆర్భాటాలు చెయ్యకపోవచ్చు, నేను ఉన్నంతలో మీనాను ఎప్పుడూ బాధ పెట్టను అనగానే, చాలా థ్యాంక్స్ బావా, నన్ను ఇంతలా అర్థం చేసుకునే బావ నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అనగానే, మీరిద్దరూ ఇలా కలిసి ఉంటే ఎవర్రా మిమ్మల్ని విడదీసేది, ఎవర్రా నీ జోలికొచ్చేది, ఎవ్వరూ నీ జోలికి రాలేరు. మీ బావ చెప్పినట్టుగా నువ్వు చక్కగా చదువుకో, ఎవ్వరికైనా సరే నువ్వు గుణపాఠం చెప్పినట్టు అవుతుంది. తండ్రి లేకపోయినా కొడుకు చక్కగా ఉండి అమ్మను చెల్లిను అక్కను ప్రేమగా చూసుకుంటున్నాడని అందరూ గొప్పగా అనుకోవాలి. నిన్ను ఆదర్శంగా తీసుకోవాలిరా శివ, ఒకరికి నువ్వు ఆదర్శం అవ్వాలి కానీ చిచి వీడిలా మాత్రం ఎవరు అవ్వకూడదు అని ఎవరు అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇక మీదటైనా జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసాయి, ఇక మీదటైనా చక్కగా చదువుకో అంటూ ఇంకా బాలు మీనా వీళ్ళంతా కూడా శివకి చెప్తారు. చెప్పేసరికి శివ చాలా సంతోషంగా అందరూ కలిసి ఉంటారు. శివ ఇటు ఇద్దరు కలిసి ఉండడం ఫోటో తీసి అది స్టేటస్గా పెడతాడు శివ. అది చూసినా ఇంకా గుణ అయితే షాక్ అయిపోతాడు. ఇదేంటిది, వీళ్ళిద్దరూ కలిసిపోవడం ఏంటి, అసలు వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు, వీళ్ళిద్దరూ కలవకూడదు కదా అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా గుణ అయితే ఇంకా అలా కంగారు పడిపోయేసరికి, అన్న నువ్వు తప్పు చేసావన్నా, శివను దూరం చేసుకుని తప్పు చేసావు, అందుకే బాలుకి దగ్గరైపోయాడు. ఇప్పుడు బాలుగాడిని దెబ్బ కొట్టాలంటే మనం ఏమీ చేయలేము. శివ దొంగతనం చేసిన వీడియో కూడా వాడి దగ్గరే ఉంది. శివ మారాడు కాబట్టి ఆ వీడియోని డిలీట్ చేసేస్తాడు బాలు. శివను మార్చేశాడు అన్న అని చెప్పాను. కానీ ఆ బాలుగాడిని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలి అంటే నాకు అవకాశం దొరకట్లేదురా, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అవకాశం దొరికితే చాలు, మనం ఎప్పటికప్పుడు లేదురా, బాలుగాడు మళ్ళీ దొరుకుతాడు, అప్పుడు వాణ్ణి లాక్ చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా వాణ్ణి వదిలిపెట్టను అని చెప్పి గుణ కాస్త అనుకుంటాడు. ఇంకా మీనా అయితే చాలా సంబరపడిపోతుంది. అందరూ కలిసి బయటికి వెళ్దాం అక్క అని చెప్పాను కానీ అలాగే అని. ఇంకా బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ క్షణం నుంచి కూడా శివ ఏ ఆలోచన చేయాలన్నా ఏం చేయాలన్నా స్టార్టింగ్లో ఏ రకంగా శివ బాలుతో క్లోజ్గా ఉంటాడో ఇప్పుడు కూడా అంతే క్లోజ్గా ఉంటూ మంచి మార్గంలో, అంటే చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి వెళ్ళాలి, మా బావ నన్ను బాగా చూసుకోవాలి, మా అక్కను నేను హ్యాపీగా, మా అమ్మ వాళ్ళని అందరినీ హ్యాపీగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో శివ తన మనసును మార్చుకోవడం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇలా చేసేసరికి చాలా హ్యాపీగా పార్వతి, ఇటు సుమతి, మీనా, బాలు అందరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి
శివలో మార్పు రావాలని, బాలు శివని శివని బాలుని కలపాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.